హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడు తర్మ. ఈరోజు మనం సొగస్చూడు తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ కలెక్షన్స్లో ఉన్నటువంటి వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ సారీస్ చూపిస్తున్నారు? ఈ రోజు మనం పట్టులో అలాగే ఫ్యాన్సీ ఆల్ వెరైటీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి బ్రైడల్ వేర్ లో కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నమాట. మనకి అంటే డిజైన్ అనేది మనకి న్యూ ప్యాటర్న్ వస్తుంది. కలర్ కాంబినేషన్ మనకి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ డార్క్ మజంతా పింక్ కలర్ తీసుకున్నారు పళ్ళు పాటు. ఈ మజంతా పింక్ కి వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నట్లయితే జిగ్జాగ్ లాగా టూ సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో వేవ్ లైన్స్ వచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఒక గొడుగు షేప్ లో మనకి చిన్న గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ అండ్ పింక్ మిక్స్ ఉన్నటువంటి కడ్డీ బార్డర్ ఇచ్చారు, స్మాల్ సైజ్ బార్డర్. మిడిల్ పార్ట్ అనేది మనకి బాటిల్ గ్రీన్ కలర్ తీసుకొని దాని మీద సర్కిల్స్ లాగా ఆ సర్కిల్స్ కూడా కొంచెం పెటల్స్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. లోపలంతా కూడా లీఫ్ క్రీపర్ ఇచ్చారు, అంటే అది ఒక హార్స్ ని డిజైన్ చేశారనమాట. అది వచ్చేసి మనకి బంచెస్ లాగా శారీ అంతా కూడా డిజైన్ ఉంటుంది, సర్కిల్స్ డిజైన్ దగ్గరగా మనకి ఆల్ ఓవర్ ఉంటుంది. మెయిన్ ఈ శారీకి కింద బార్డర్ అనేది మనకి డిజైనర్ బార్డర్ గా ఇచ్చారు. మనకి మజంతా పింక్ కలర్ కాంబినేషన్ గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. దానిపైన మనకి క్రీపర్ ఇచ్చారు. క్రీపర్ అంతా కూడా మనకి కొంచెం బేస్ కలర్, అంటే ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది కదా, బేస్ మజంతా పింక్ కనిపించేటట్లు మనకు ఒక పికాక్ క్రీపర్ ని డిజైన్ చేశారనమాట. టోటల్ గా శారీ అంతా కూడా మనకి ఈ పికాక్ క్రీపర్ అనేది స్కర్ట్ బార్డర్ లాగా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది మనకి. ఓకే, ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్, అలాగే మనకి కింద బార్డర్ లో కూడా మనకి మజంతా పింక్ ఉంది కాబట్టి కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ ఇవ్వకుండా జస్ట్ మనం ఏదైనా వర్క్ గానీ ప్యాటర్న్ చేయించుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఓకే, సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 9,900 పడుతుంది. 9,900 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచిపట్టులో సారీ అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ కంచిలోనే మనకి ఇంకొక కాంబినేషన్ అన్నమాట, బ్రైట్ కలర్ కాంబినేషన్. మనకి టూ కలర్స్ కూడా మనకి బ్రైట్ కలర్స్, అంటే రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకొని ఇక్కడ కొంచెం మనకి జిగ్జాగ్ లాగా వచ్చేటట్లు గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్స్ ఒక 4 లైన్స్ ఇచ్చారు టూ సైడ్స్ కూడా. మనకి మిడిల్ పార్ట్ అనేది పింక్ మీద మనకి బిగ్ సైజ్ సర్కిల్స్, లోపల కూడా మనకి చెక్స్ బాక్సెస్ లాగా డిజైన్ వస్తుంది. అది గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. అదొక బార్డర్ లాగా. ఇక్కడ వచ్చేసి మనకి బిగ్ సర్కిల్ అనేది సిల్వర్ కలర్, అలాగే స్మాల్ సైజ్ లో సర్కిల్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాటు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బోర్డర్ వచ్చేసరికి మనకి బ్లూ అండ్ గ్రీన్ డబల్ షేడ్ బార్డర్ ఇచ్చారు. ఇక్కడ కడ్డీ బార్డర్ ఉంటుంది షోల్డర్ పార్ట్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దానిపైన మనకి చూస్తున్నట్లయితే మనకి సర్కిల్ అనేది గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ తో హాఫ్ బాల్ గోల్డ్ హాఫ్ బాల్ సిల్వర్ అనేది సర్కిల్ తో ఇచ్చారనమాట. ఇక్కడ మనకి గోల్డ్ కలర్ తోనే మనకి స్మాల్ సైజ్ లో సర్కిల్స్ ఇచ్చారు. ఇది శారీ అంతా కూడా మనకి సర్కిల్స్ డిజైన్ అనేది శారీ ఆల్ ఓవర్ ఉంటుంది. కింద సైడ్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. బేస్ అంతా కూడా సిల్వర్ అండ్ పింక్ కలర్ తో జిగ్జాగ్ లాగా లైన్స్ వస్తుంది. దానిపైన మనకి శారీలో చూసిన హాఫ్ సర్కిల్ గోల్డ్ అండ్ సిల్వర్ ఏదైతే ఉంటుందో అది మనకి సర్కిల్స్ ని కొంచెం దగ్గరగా డిజైన్ చేశారు. సర్కిల్స్ కూడా మనకి ప్లెయిన్ కాకుండా లోపల డైమండ్ డిజైన్ వచ్చేటట్లు డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. స్కర్ట్ బార్డర్ వస్తుంది, శారీ సర్కిల్స్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ అనేది మనకి కాంట్రాస్ట్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. శారీలో ఏవైతే మనకి డిజైనర్ బార్డర్ అండ్ ప్లెయిన్ బార్డర్ ఉంటుందో సేమ్ అదే బార్డర్ ని హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8,250 పడుతుందండి. 8,250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి కంచిలోనే చెక్స్ డిజైన్ అన్నమాట పట్టు. మనకి ఇక్కడ చూస్తుంటే ఏంటంటే పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. లీఫ్ లాగా మనకి బ్లూ కలర్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ తో జరీతోనే మనకి ఒక 4 లైన్స్ ఇచ్చారనమాట టూ సైడ్స్. మిడిల్ లో మనకి గోల్డ్ కలర్ క్రాస్ జరీ లైన్స్ ఉంటుంది. దాని మీద మనకి లీఫ్ అనేది బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి లీఫ్ బంచ్ ఇచ్చారు. పళ్ళు పాట అలా ఉంటుంది మనకి. శారీ వచ్చేసరికి మనకి చాలా లైట్ వెయిట్ ఇచ్చారు. ఇక్కడ పైన పైపింగ్ బోర్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. శారీ బేస్ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే చెక్స్ అనమాట. చెక్స్ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్, డార్క్ మజంతా పింక్, బాటిల్ గ్రీన్, ప్యారెట్ గ్రీన్, బ్లాక్ కలర్, ఇట్లా మల్టీ కలర్స్ కొంచెం డార్క్ కలర్స్ అన్ని కూడా మనకి బిగ్ సైజ్ చెక్స్ ఇచ్చారు. ఆ చెక్స్ కూడా మనకి ప్లెయిన్ ఇవ్వకుండా అక్కడక్కడ గోల్డ్ కలర్ తో మనకి లీఫ్స్ ఇచ్చారు అనమాట. శారీ అంతా కూడా మనకి లీఫ్ పార్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కింద కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది పైపింగ్ బోర్డర్ లాగా కడీ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది.
చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి టోటల్. దీనిలో ఏ కలర్ బ్లౌజ్ వేసినా కూడా సెట్ అవుతుంది, కానీ ఇక్కడ పళ్ళు అంటే మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది. చెక్స్ లో కావాలంటే మనకి ఇంకా లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ కలర్స్ లో కూడా చెక్స్ అవైలబుల్ ఉంటుంది, డార్క్ కలర్స్ లో కూడా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు కలర్ కాంబినేషన్, ప్లెయిన్ బ్లౌజ్, హ్యాండ్స్ కి చిన్న రిబ్బన్ బార్డర్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్, 8250 రూపీస్ పడుతుంది. 8250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసి మనకి టోటల్ గా 3 షోరూమ్స్. ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. రీసెంట్ గా అంటే June 4th మనకి ఇంకొక కొత్త షోరూమ్ కూడా ఓపెన్ చేశారు విఘ్నేశ్వర సిల్క్స్. ఇది వచ్చేసి మనకి కొత్తపేట వైట్ హౌస్ పక్కనే ఉంటుంది. ఈ 3 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి, అలాగే హోల్సేల్ కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఈ సారీ కాస్ట్ ఎంత? 8250 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కుప్పటం సిల్క్ అనమాట. కుప్పటంలో మనం చూస్తున్నది ఏంటంటే ప్యారెట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్. రెగ్యులర్ గా మనకి క్రీపర్స్ అలా కాకుండా కొంచెం చెక్ స్టైల్లో మనం కుప్పడం చూస్తున్నాం. పళ్ళు వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దీనికి వచ్చేసి మనకి పింక్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో బాక్సెస్ డిజైన్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక 1 మీటర్ దాకా మనకి పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి బ్లాక్ కలర్ బార్డర్ ఇచ్చి కింద మనకి టెంపుల్ డిజైన్ లాగా సిల్వర్ కలర్ తో మనకి టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బార్డర్ ఉంటుంది. కింద సైడ్ వచ్చేసరికి మనకి కొంచెం కాంట్రాస్ట్ గా డిఫరెంట్ లుక్ ఉండేటట్లు మనకి సిల్వర్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చెక్సెస్ ని బార్డర్ ఇచ్చారు. దానిపైన టెంపుల్ డిజైన్ ఇచ్చారు సిల్వర్ కలర్ కాంబినేషన్ లో. శారీ అంతా కూడా మనకి బార్డర్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ప్లెయిన్ కాంబినేషన్ ఇచ్చారు. అంటే మనకి ప్లెయిన్ అని చెప్పేదానికన్నా కూడా బాక్సెస్ బార్డర్ ఉంది కాబట్టి బార్డర్ తోనే మనకి హైలైట్ అవుతుంది శారీ అంతా కూడా. బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్ గా మనకి శారీ గ్రీన్ ఉంది కాబట్టి ప్యారెట్ గ్రీన్, బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లాక్ ఇచ్చారు. ఇక్కడ చెక్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కాకుండా జస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ బ్లాక్ కలర్ చెక్స్ ఇచ్చారన్నమాట. దీంట్లో కలర్స్ అండ్ ప్యాటర్న్స్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 5300 పడుతుంది. 5300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కుప్పటంలోనే మనకి లేటెస్ట్ డిజైన్. ఇది కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి ఏంటంటే మనకి క్రీమ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్. మనకి ఏ పార్టీకైనా కూడా మనకి ఈజీగా మంచి కలర్ కాంబినేషన్ అనమాట, సెట్ అవుతుంది. పళ్ళు వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు, డార్క్ పింక్. ఇక్కడ పికాక్స్ మనకి డిజైన్ వచ్చేసి ఏంటంటే ఒక పికాక్ బోర్డర్ ని ఇచ్చారు, గోల్డ్ అండ్ బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తోనే పికాక్ బోర్డర్. ఇక్కడ డైమండ్ డిజైన్ వచ్చేసరికి గ్రీన్ ఒక లైన్ మనకి గోల్డ్, ఇట్లా మళ్ళీ పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఆల్టర్నేటివ్ గా మనకి డైమండ్ డిజైన్ ఉంటుంది. శారీ బోర్డర్ వచ్చేసరికి మనకి పై బోర్డర్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి కుప్పటం ప్లెయిన్ బోర్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ ఉంటుంది. కింద సైడ్ బోర్డర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ కుప్పటం బోర్డర్ ప్లెయిన్ ఇవ్వకుండా దాని మీద మనకి కోలాటాల డాన్సింగ్ డాల్స్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, గోల్డ్ కలర్ గ్రీన్ కలర్ తోనే మనకి బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. దానిపైన మనకి చూస్తున్నట్లయితే గోల్డ్ అలాగే గ్రీన్ బ్లూ కలర్ తో మనకి చిన్న చిన్న లీఫ్ ని డిజైన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఈ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారనమాట. మెయిన్ శారీకి హైలైట్ అనేది ఆ బోర్డరే మనకి హైలైట్ అవుతుంది, కలర్ఫుల్ గా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గా ఉంటుంది. మనకి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కలర్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ మిస్ చేసి ప్లెయిన్ కుప్పటం బోర్డర్స్ అనేవి కంటిన్యూ చేశారనమాట. శారీ మొత్తం కూడా మనకి ఇలా ఉంటుందండి, క్రీమ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది ఫుల్ శారీ. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 5880 రూపీస్ పడుతుంది. 5880 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి మహేశ్వరి సిల్క్ అన్నమాట. మనకి మహేశ్వరి సిల్క్స్ లో మనం చూస్తున్నది ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చారు, లెమన్ ఎల్లో కలర్. ఇప్పుడు వచ్చేసి మనకి పళ్ళు వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, 2 సైడ్స్ ఒక బార్డర్ లాగా మనకి జిగ్జాగ్ బార్డర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో మనకి లీఫ్ బుటీస్ అనేవి గోల్డ్ కలర్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన బార్డర్ వచ్చేసరికి మనకి ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ కాంబినేషన్ డబల్ షేడ్, కొంచెం మనకి పింక్ డబల్ షేడ్. అంటే షోల్డర్ పార్ట్ వచ్చే ప్లేస్ లో వచ్చేసరికి పింక్ బోర్డర్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ బ్లూ కలర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి బ్లూ ఉంటుంది. శారీ మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. దాని పైన అంతా కూడా బ్లూ కలర్ తో మనకి చెక్స్ డిజైన్ ఇచ్చారు. కింద బార్డర్ అనేది మనకి ఇప్పుడు అన్ని కూడా ఎనిమల్స్ డిజైన్స్ అనేవి చాలా ఫ్యాషన్ అనమాట. మనకి ఇక్కడ కింద వచ్చేసి బ్లూ డబల్ షేడ్ కడ్డీ బార్డర్ ఇచ్చి దానిపైన మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ మీద అంటే ఎల్లో గ్రీన్ మిక్స్ ఉంటుంది శారీ బేస్ కలర్.
Okay. ఎలిఫెంట్ ని పికాక్ ని మనకి అలాగే డీర్స్ ని డిజైన్ చేశారనమాట. మొత్తం కూడా బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, కాంట్రాస్ట్ థ్రెడ్ వర్క్ తోనే మనకి ఒక స్కర్ట్ బోర్డర్ లాగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది, డిఫరెంట్ లుక్ ఉంటుంది మనకి. ఇది బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే కాంట్రాస్ట్ బ్లూ కలర్ పల్లు కలర్ కాంబినేషన్ తోనే మనకి ప్లెయిన్ బ్లూ కలర్ ఇచ్చారు. చెక్స్ కూడా ఇదే కలర్ ఉంటుంది. హ్యాండ్స్ కి వచ్చేసి సేమ్ బార్డర్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4600 పడుతుంది. 4600 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వన్ కుప్పటంలో థ్రెడ్ వర్క్ అన్నమాట మనం ఇది చూస్తున్నది. ఇది వచ్చేసి ఏంటంటే మనం చూస్తున్న కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పళ్ళు వచ్చేసరికి కొంచెం రెడ్డిష్ పీచ్ మిక్స్ ఉంటుంది అనమాట. బ్రిక్ కలర్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి ఒక ఫ్లవర్ బార్డర్ లాగా 2 సైడ్స్ ఇచ్చారు. శారీ వచ్చేసరికి మనకి ఇందులో కలర్ కాంబినేషన్స్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. పైన బోర్డర్ వచ్చేసరికి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి కొంచెం పింక్ డార్క్ పింక్ తీసుకొని దాని మీద శారీలో డిజైనే మనకి కంటిన్యూ చేశారనమాట. ఒక చిన్న ఆర్టిన్ షేప్ లో మనకి బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. మొత్తం కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో శారీ అంతా ఉంటుంది. కింద బార్డర్ అనేది మనకి కొంచెం డిజైనర్ బార్డర్, మనకి పింక్ కలర్ కాంబినేషన్ తీసుకొని దాని మీద మనకి వైట్ కలర్ తో చిన్న చిన్న లీఫ్ లాగా మనకి థ్రెడ్ వర్క్ బార్డర్ ఇచ్చారు. దానిపైన ఒక ఫ్లవర్ క్రీపర్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఆల్ ఓవర్ ఉంటుంది, ప్లస్ బార్డర్ అనేది కూడా మనకి కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ మనకి పల్లు కలర్ కాంబినేషన్, కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ లోనే ప్లెయిన్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి పింక్ కలర్ బోర్డర్స్ ఇచ్చారు. డిజైన్ అనేది మిస్ చేశారు అనమాట. మనకి టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. కలర్ కూడా చూద్దాం. నెక్స్ట్ సేమ్ లోనే మనకి డిజైన్ సేమ్ కలర్ చేంజ్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి లైట్ లావెండర్ కలర్ కాంబినేషన్ పళ్ళు తీసుకున్నారు. జరీతో డిజైన్ ఉంటుంది. లీఫ్ బార్డర్ ఇచ్చారు 2 సైడ్స్. ఇక్కడ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పైన పింక్ కలర్ కాంబినేషన్, కింద డార్క్ పింక్ మీద ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి డిజైన్ ఇచ్చారనమాట. కింద వచ్చేసరికి మనకి సేమ్ పింక్ కలర్ డిజైన్, దానిపైన ఎల్లో కలర్ తో మనకి డిజైన్ ఇచ్చారు. ఇక్కడ క్రీపర్ పార్ట్ అనేది ఎల్లో కలర్ తోనే ఉంటుంది. శారీ అనేది మొత్తం కూడా మనకి ఇలా కంటిన్యూగా డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. కలర్ చాయిస్ ఉంది వీటిలో. ఇక్కడ వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్, సారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఉంటుంది. పళ్ళు కలర్ కూడా సేమ్ కలర్ కాబట్టి బ్లౌజ్ అదే ఇచ్చారు. హ్యాండ్స్ కి సేమ్ ప్లెయిన్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2025 రూపీస్ పడుతుంది. 2025 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్ 3 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి కోటాలోనే కొంచెం డిజైనర్ వేర్ అన్నమాట. మెటీరియల్ కోటా మెటీరియల్. అందులో మనం చూస్తున్నది ఏంటంటే నావీ బ్లూ కలర్ కాంబినేషన్. దానికి మనకి బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం లైట్ పీచ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ కలర్ కాంబినేషన్, రా సిల్క్ బోర్డర్స్ ఇచ్చారు. ఈ బోర్డర్స్ వచ్చేసరికి మనకి శారీ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే నావీ బ్లూ మీద మనకి ఒక ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. అవి కూడా మనకి గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఇచ్చి ప్యారెట్ అంతా కూడా మనకి లైట్ పీచ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్ లో ప్యారెట్ ని డిజైన్ చేశారు. ఇవి పై పార్ట్ అంతా కూడా షోల్డర్ పార్ట్ లో మనకి బుటీస్ లాగా డిజైన్ చేశారు. కింద వచ్చేసరికి మనకి ఏంటంటే ఒక క్రీపర్ లాగా డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు మనకి కింద నుంచి క్రీపర్ ఉంటుంది. లీఫ్ పార్ట్ ఫ్లవర్స్ వస్తుంది. ఇక్కడ ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. 2.5 మీటర్ వరకు ఉంటుంది మనకి. ఇది 2.5 మీటర్ తర్వాత మనకి సేమ్ ప్యారెట్స్ ని మనకి బుటీస్ లాగా ఫ్రిల్ పార్ట్ లో డిజైన్ చేశారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి. అదే విధంగా మనకి పార్టీ చిన్న పార్టీస్ కూడా మనకి కోటాలో చాలా డిజైనర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, బర్డ్ కలర్ ఏదైతే ఉందో సేమ్ రా సిల్క్ సేమ్ పైపింగ్ వస్తుంది మనకి. బోర్డర్ కూడా కానీ చాలా కలర్ఫుల్ గా ఉంది డిజైన్ అనేది. ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. కలర్ మీద మనకి బ్లూ కలర్ మీద ఈ లైట్ కలర్స్ వచ్చేసరికి బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1760 రూపీస్ పడుతుంది. 1760 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చందేరి సిల్క్. ఇది మనకి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాం. అందులో పైన బార్డర్ వచ్చేసరికి బ్లూ కలర్ మీద మనకి వీవింగ్ బార్డర్ ఇచ్చారు. కింద గోల్డ్ కలర్ తో మనకి ఒక చిన్న బార్డర్. ఇది మనకి 3 సైడ్స్ ఉంటుంది. పళ్ళులో హ్యాంగ్ అయ్యే పార్ట్ లో ఎక్స్ట్రాగా మనకి గ్రీన్ డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ ని మనకి 2 లైన్స్ లాగా మనకి ఈ గోల్డ్ కలర్ బార్డర్ ని కూడా 2 లైన్స్ లాగా డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ మీద ప్రింటెడ్ డిజైన్ ఇచ్చారు. ప్రింట్ కూడా మనకి ఏంటంటే డార్క్ కర్వ్స్ లాగా తీసుకొని డార్క్ పింక్ తో మనకి ఫ్లవర్ బంచెస్ గ్రీన్ కలర్ డిజైన్ ఇచ్చారు మిడిల్ పార్ట్ లో. శారీ అంతా కూడా మనకి ప్రింటెడ్ ఉంటుంది. కింద బార్డర్ అనేది మనకి డిజైనర్ వేర్ ఇచ్చారు. ఈ బార్డర్ కూడా మనకి ఏంటంటే స్నఫ్ కలర్ కాంబినేషన్ తీసుకొని దానికి వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. ఎలిఫెంట్స్ కూడా మనకి పైన యూస్ చేసిన పింక్ అండ్ గ్రీన్
గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే థ్రెడ్ వర్క్ తోనే డిజైన్ చేసి గోల్డ్ కూడా ఇచ్చారు మనకి. Okay. దానికి వచ్చేసి మనకి పైన అంతా కూడా క్రీపర్స్ ఇట్లా డిజైన్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ అవుతుంది. ఓకే, మొత్తం వచ్చింది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి మనకి బార్డర్ ఏదైతే మనం వీవింగ్ బార్డర్ చూసామో బ్లూ కలర్ మీద గోల్డ్ కలర్ తో సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారనమాట మనకి. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా ఉంది, అది కూడా చూద్దాం. దానిలోనే ఇంకొక కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి. ఇక్కడ బోర్డర్స్ అనేవి మాత్రం మనకి సేమ్ ఉంటుంది. మిడిల్ లో ప్రింట్ కూడా మనకి సేమ్ ఫ్లవర్ ప్రింటే. పళ్ళులో కూడా మనకి ఇక్కడ గ్రీన్ ఇచ్చారు, ఇక్కడ పింక్ ఇచ్చారు, 2 లైన్స్. శారీకి కింద సైడ్ బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ స్నఫ్ కలర్ మనకి ఎలిఫెంట్స్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్స్ తోనే డిజైన్ చేశారు. ఈ సారీ కాస్ట్ 2070 రూపీస్ పడుతుంది. 2070 రూపీస్ కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి కోటాలోనే మనకి మణిపూర్ కోటాలో మనం చూస్తున్నది గ్రే కలర్ కాంబినేషన్, కొంచెం లైట్ కలర్ కాంబినేషన్, దట్టు మనకి ఇంగ్లీష్ కలర్ వస్తుంది. బోర్డర్స్ కూడా మనకి డార్క్ పీచ్ కలర్ కొంచెం ఎంబోజ్ అవుతున్న బోర్డర్స్ ఇచ్చారు. కింద బ్లాక్ కలర్ తో రా సిల్క్ పైపింగ్. ఈ బోర్డర్ మనకి 3 సైడ్స్ ఉంటుంది. మనం దీని మీద చూస్తున్న వర్క్ ఏంటంటే మనకి 2.5 మీటర్ వరకు ఇచ్చారు. గ్రే కలర్ మీద లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ లోనే మనకి క్రీపర్ పార్ట్, ఓన్లీ లీవ్స్ వచ్చేటట్టు క్రీపర్ పార్ట్ ఇచ్చి మనకి లావెండర్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ హార్సెస్ ని డిజైన్ చేశారు. ఒక డిఫరెంట్ గా ఉండేటట్లు మనకి హార్స్ బ్లాక్ అండ్ పీచ్ పింక్ లావెండర్ కలర్ తో హార్సెస్ ఇచ్చారనమాట. ఈ హార్సెస్ డిజైన్ అనేది మనకి 2.5 మీటర్ వరకు క్రీపర్ ఉంటుంది. కింద బార్డర్ మీద బార్డర్ కూడా డబల్ బార్డర్ లాగా డిజైన్ చేశారు. మ్యాంగో డిజైన్ ఇచ్చారు మనకి. దానిపైన హార్సెస్ మీద మనకి డిజైన్ ఇక్కడ వచ్చేసి మనకి డిజైన్ ఇచ్చారు. అంటే ఈ బోర్డర్ అనేది మనం చూస్తే ఫ్రిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. మొత్తం అండి సారీ మొత్తం వస్తుంది ఆ డిజైన్ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ మనకి గ్రే కలర్ తీసుకున్నారు, వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తో లైన్స్ ఇచ్చారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 1890 రూపీస్ పడుతుంది. 1890 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనం డిజైనర్ సారీ చూస్తున్నాం. ఫాలింగ్ ఫ్యాబ్రిక్, అదట్టు మనకి కొంచెం క్రేప్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. పైన బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే పైపింగ్ రెడ్ కలర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ మీద సెల్ఫ్ డిజైన్ తో మనకి ఒక బోర్డర్, పీచ్ కలర్ కాంబినేషన్ తీసుకొని మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీ 3 సైడ్స్ కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ కలర్ అనేది మనకి గ్రే కలర్ కాంబినేషన్ ప్లెయిన్ తీసుకున్నారు. కింద బార్డర్ అనేది మనకి స్కర్ట్ బార్డర్ లాగా డిజైనర్ బార్డర్ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నారు, రా సిల్క్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ లో ఉండేటటువంటిది. దానిపైన అంతా కూడా నెట్టెడ్ తో డిజైన్ చేశారు. నెట్టెడ్ తీసుకొని మనకి ఫ్లవర్ బంచెస్ అన్ని కూడా పీచ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చి దానికి అవుట్లైన్ క్రీపర్ అంతా గోల్డ్ కలర్ తీసుకున్నారు. ఈ నెట్టెడ్ పైన కూడా మనకి స్టోన్ వర్క్, ఈ రా సిల్క్ మీద స్టోన్ వర్క్ బంచెస్ ఇచ్చారు. 0 సైజ్ కుందన్స్ తో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. అంటే మనకి ఇందులో యూస్ చేసిన 2 కలర్స్ కూడా ఏంటంటే ఒకటి మంచి లైట్ అండ్ బ్రైట్ కలర్ కాంబినేషన్ కాబట్టి మంచి కలర్ కాంబినేషన్. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి క్రీమ్ కలర్ కాంబినేషన్ రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి శారీలో ఉన్న బోర్డర్ నే మనకి హ్యాండ్స్ కి డిజైన్ చేశారు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2230 రూపీస్ పడుతుంది. 2230 రూపీస్ కి డిజైనర్ సారీ. నెక్స్ట్ మనకి డిజైనర్ లో మనకి వర్క్ శారీ అనమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాము. ఇది ఏంటంటే మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్ కూడా మనకి షేడెడ్ లో ఉంటుంది. లైట్ పీచ్ అండ్ డార్క్ పీచ్ కలర్ కాంబినేషన్. పైన బోర్డర్ వచ్చేసరికి పీచ్ కలర్ పైపింగ్, ఇక్కడ ఒక లేస్ బోర్డర్ ఇచ్చారు. అలాగే మనకి పిటాయి వర్క్ స్టోన్ బోర్డర్ ఉంటుంది. మనకి ఒక గోటాపత్తి బోర్డర్ లాగా డిజైన్ చేశారు, పైపింగ్ ఉంటుంది. దీని కింద మనకి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చే సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ చేసి దానికి స్టోన్స్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారనమాట. మిడిల్ పార్ట్ అనేది మనకి లైట్ అండ్ అంటే డబల్ షేడ్ అన్నాం కదా, లైట్ అండ్ డార్క్ కలర్ మీద మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ తో శారీ అంతా కూడా కొంచెం హెవీ లుక్ ఉండేటట్లు డిజైన్ చేశారు. ఫ్రిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ఇలాగే ఉంటుంది, స్టోన్స్ తో డిజైన్ ఉంటుంది. దీనికి వచ్చేసి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ తీసుకున్నారు. అంటే కింద షేడ్ లో మనకి డార్క్ కలర్ ఉంది కాబట్టి ఆ కలర్ రా సిల్క్ మెటీరియల్. అలాగే బోర్డర్ కూడా మనకి సేమ్ హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ వస్తుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2280 రూపీస్ పడుతుంది. ఈ డిజైనర్ సారీ కాస్ట్ వచ్చేసి 2280 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి బెనారస్ జార్జెట్. ఇది మనకి మనం చూస్తున్న లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చారు. ఈ బ్లూ కలర్ కాంబినేషన్ పళ్ళుకి మనకి క్రాస్ డిజైన్ వచ్చేసి మనకి ఏంటంటే గోల్డ్ కలర్ తో డిజైన్ తీసుకుని కడి బోర్డర్ 2 సైడ్స్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి పిస్తా గ్రీన్ కి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తోనే బెనారస్ బోర్డర్స్ ఇచ్చారు. పైపింగ్ గ్రీన్ కలర్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మనకి పిస్తా గ్రీన్ కలర్ మీద మనకి ప్రింటెడ్ స్టైల్
స్టైల్లో డిజైన్ ఇచ్చారనమాట. టోటల్ గా మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్, లావెండర్ కలర్ కాంబినేషన్ లో ఒక ఫ్లవర్ బంచెస్ ప్రింటెడ్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ బార్డర్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనకి వాషబుల్ కూడా కాబట్టి మనకి ఏదైనా చిన్న చిన్న బయటికి కట్టుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. ఈ టైప్ సారీ ఈజీగా క్యారీ చేయొచ్చు. జార్జెట్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ మనకి గ్రీన్ కలర్, ఫ్లవర్ పార్ట్ లో మనకి గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఫ్లవర్ లో, సేమ్ అదే గ్రీన్ క్రేప్ తీసుకున్నారు. సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది, హ్యాండ్స్ కి సేమ్ బార్డర్ వస్తుంది. సారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటాయి, అంటే డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. మనం ఇంకో డిజైన్ చూద్దాం. దీంట్లో దాంట్లోనే ఇంకొక డిజైన్, ఇంకొకటి సేమ్ మనకి అంటే కాంబినేషన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ వచ్చాయి. పళ్ళు చూసినట్లయితే బెనారస్ జార్జెట్ తీసుకున్నారు, రెడ్ కలర్. దాని మీద అంతా కూడా కొంచెం కాపర్ యాంటిక్ కలర్ కాంబినేషన్ జరీతో డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్. మీకు బార్డర్ కూడా చూస్తున్నట్లయితే ఏంటంటే బెనారస్ బార్డర్ మనకి దగ్గరగా ఒక లీఫ్ జరీతో డిజైన్ చేసి పైన పైపింగ్ పింక్ కలర్ ఇచ్చారు. ఈ బార్డర్ 3 సైడ్స్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద మనకి ఇక్కడ క్రాస్ డిజైన్స్ అన్నమాట. మనకి ఒక డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ ఇచ్చేసి దాని మీద మనకి ప్రింట్ అనేది ఆరెంజ్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఫ్లవర్ ప్రింట్. మనకి ఇక్కడ కూడా డార్క్ పీచ్ కలర్ మీద ప్రింట్ ఇచ్చారు, బేబీ పింక్ మీద ప్రింట్ ఉంటుంది. అంటే శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఇట్లా ఆల్ ఓవర్ ప్రింటెడ్ స్టైల్లో డిఫరెంట్ గా ఇచ్చారు అనమాట. మనకి బ్లౌజ్ క్రేప్ వస్తుంది, మనకి రెడ్ కలర్ కాంబినేషన్. పళ్ళు రెడ్ ఉంది కదా, బ్లౌజ్ రెడ్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ ప్రింట్ తో బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బార్డర్ ఇచ్చారు. ఈ టైప్ శారీస్ మనకి 3 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓకే, సేమ్ రేట్స్ అండి. ఇప్పుడు ఏవైతే రేట్స్ చెప్తున్నామో అవే రేట్స్ లోనే మనకి 3 షోరూమ్స్ లో అవైలబుల్ ఉంటాయి. దీంట్లో కలర్స్ అలాగే మనకి డిజైన్స్ కూడా వేరియేషన్స్ ఉన్నాయి. 3 షోరూమ్స్ అండి విఘ్నేశ్వర సిల్క్స్. టోటల్ గా మనకి ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొక షోరూమ్ మనకి కొత్తపేట వైట్ హౌస్ పక్కన రీసెంట్ గా మనకి ఓపెన్ అయింది అనమాట, న్యూ షోరూమ్ అనేది. ఇక్కడ కూడా మనకి వెరైటీస్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకొక షోరూమ్ వచ్చేసి మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 3 షోరూమ్స్ లో మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్ కి మీరు తప్పకుండా విజిట్ చేయండి. 3 షోరూమ్స్ లో కూడా మనకి హోల్సేల్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 1620 రూపీస్ పడుతుంది. 1620 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి డిజైనర్ బ్లౌజ్ తో శారీ చూస్తున్నాం అనమాట. మనకి ఇది వచ్చేసి డార్క్ కొంచెం బ్రిక్ కలర్ కాంబినేషన్ వస్తుంది. దానికి కాంట్రాస్ట్ గా మనకి క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి నాట్ వర్క్ ఇచ్చారు, దానికి ఉలెన్ థ్రెడ్ వర్క్ తో గ్రీన్ కలర్ ఫ్లవర్ వచ్చేసి శారీ బేస్ కలర్ కాంబినేషన్ స్టోన్స్ ని డిజైన్ చేశారు. అవుట్ సైడ్ సిల్వర్ కలర్ పైపింగ్. ఇది వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్రిక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు అనమాట. షిఫాన్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ ఇచ్చారు. బోర్డర్స్ అనేది మాత్రమే మనకి కాంట్రాస్ట్ ఫుల్ మొత్తం ఇలాగే ఉంటుంది. డిజైనర్ బోర్డర్స్. దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా డిజైనర్ బ్లౌజ్ అంటే బోర్డర్ మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు కదా, బ్లౌజ్ కూడా బోట్ నెక్ ఇచ్చారు మనకి క్రీమ్ కలర్ రా సిల్క్. మనకి ఇక్కడ వర్క్ కూడా చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ ప్యారెట్స్ ని డిజైన్ చేశారు, గోల్డ్ కలర్స్ ఇచ్చేసి స్టోన్స్ ఇచ్చారు, మళ్ళీ గ్రీన్ కలర్ ఇట్లా ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. బ్యాక్ కూడా చూసినట్లయితే కొంచెం హై నెక్ మనకి ఇక్కడ ఏంటంటే ఒక సర్కిల్ లాగా డీప్ నెక్ ఇచ్చి కింద బంచ్ లాగా. ఓకే, ఈ సారీ కాస్ట్ 1860 రూపీస్ పడుతుంది. 1860 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి పట్టు మీద వర్క్ అన్నమాట. ఇది మనకి మెటీరియల్ పట్టు వస్తుంది, డబల్ షేడ్ ఫ్యాబ్రిక్. అందులో మనం చూస్తున్నాం లైట్ పింక్ అండ్ పీచ్ కలర్ కాంబినేషన్. బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ రా సిల్క్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ తో పైపింగ్ ఉంటుంది. ఈ బోర్డర్ 3 సైడ్స్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు కూడా మనకి డబల్ షేడ్ ఫ్యాబ్రిక్ మీద క్రీపర్ పార్ట్ ఉంటుంది అనమాట. టోటల్ గా గ్రీన్ కలర్ తో మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు, దాని మీద ఒక ప్యారెట్స్ ని డిజైన్ చేశారు. బ్లూ అండ్ ఎల్లో క్రీమ్ కలర్ తో చిన్న చిన్న ఫ్లవర్స్ ని కూడా మనకి డిజైన్ చేశారు. కింద బోర్డర్ కూడా మనం చూస్తున్నట్లయితే ఒక బోర్డర్ అనేది మనకి ఏంటంటే ట్రీస్ మీద మనకి 2 ప్యారెట్స్ ని ఫ్లవర్స్ ని ఒక బోర్డర్ లాగా శారీ అంతా కూడా ఉంటుంది. ఈ బోర్డర్ మనకి ఫ్రిల్ పార్ట్ లో క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే మనకి హాఫ్ పార్ట్ వరకు కూడా మనకి ఆ బోర్డర్ ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి అదే బోర్డర్ ఉంటుంది టోటల్ గా మనం చూసినట్లయితే. కానీ కలర్ అనేది మనకి మెయిన్ డబల్ షేడ్ కాబట్టి మనకి పార్టీ వేర్ కి చాలా బాగుంటుంది అనమాట. ఒక పట్టు మీద అది కూడా మనకి పట్టు మీద వర్క్ కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ అనమాట ఇది మనకి. బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ ఇచ్చారు. కాంట్రాస్ట్ కావాలంటే మనం గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకొని డిజైనర్ గా కూడా మనం కుట్టించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2150 రూపీస్. దీంట్లో ఇంకా ఈ ప్యాటర్న్ లో మనకి ఈ ఫ్యాబ్రిక్ లో కావాలంటే డిజైన్స్ కూడా మనకి చేంజ్ పట్టు మీద. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2150 రూపీస్ కి అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికి చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే.
చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటివరకు చూసినటువంటి వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది వాల్టీ సొగస్చూడు తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.